విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఊపిరిలూదింది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రకటనపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్కు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఎన్డీఏ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు. కాగా ఇటీవల ఏపీ ప్రధాని వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్కు ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కోరారు. ఈ నెల మొదటి వారంలో ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని సైతం స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను తక్షణమే ఆదుకోవాలని, రుణాలన్నీ తీర్చేసి ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడపడానికి సాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని ఇప్పటికే కుమారస్వామి కూడా వెల్లడించారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం కుమారస్వామితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్టీల్ ప్లాంట్కు రివైవల్ ప్యాకేజ్ ప్రకటించింది. పరిపాలన ఘాట్లో పెట్టడమే కాకుండా ఏ విధంగా ముందుకు తీసుకుపోతాం. ఇన్వెస్టర్స్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం, ఇంకా నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకాన్ని కలిగించి మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఒక పక్క ఉండే ఉద్యోగాలను కాపాడాలి. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మీరు చూస్తే దగ్గర ఈ స్టీల్ ప్లాంట్ కానీ సిక్ అయితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక పక్క దీన్ని కాపాడుకుంటూనే ఇంకొక పక్కన 20 లక్షల ఉద్యోగాలకు ఏమేమి కావాలన్నా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజులు ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ కేంద్రాన్ని, ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఏదైతే పెట్టుకున్నామో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి మీరు ముందుకొచ్చి అన్ని విధాలా సహకరించారు. దానికి అభినందనలు, ధన్యవాదాలు. కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులే కాకుండా కార్మికులందరితో కూడా కలిసి ఆ రోజు ఒక పటిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది, దాన్ని అన్ని విధాలుగా రివైవ్ చేస్తుంది. అదే మా లక్ష్యం అని చెప్పి ఆయన కూడా మాటిచ్చారు. ఆ మాటని నిలబెట్టుకోవడానికి స్టీల్ మినిస్టర్గా ఆయనకి ఎన్ని రకాలైనటువంటి ఒడిదొడుకులు వచ్చినా సరే కమిట్మెంట్తో, ప్లాంట్ మీద శ్రద్ధతో ఈరోజు ఆయన కూడా ఎంతో సహకారం మినిస్టర్గా ఈరోజు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి ఆయన సహకరించడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్రిటికల్ స్టేజ్లో స్టీల్ ప్లాంట్ ఉంటే అప్పుడు కూడా మినిస్టర్ గారి తాలూకా సహకారంతో సుమారు 1640 కోట్ల రూపాయలు ఒక ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. దానివల్ల 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేసే అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడే మనకి అందినటువంటి వార్త, విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలని కేటాయించిందని చెప్పి మనకు వచ్చినటువంటి సమాచారం. నేను నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా కుమారస్వామి గారికి నేను నా ధన్యవాదాలు, అదే నిర్మలా సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. దగ్గర 64 గ్రామాలు, వారు గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి చరిత్ర, ఘన చరిత్ర మన విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్కి ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా RINL యొక్క ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించారు. భూములపై అధ్యయనం చేసి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ధాన్య సేకరణ దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో
ప్రతి రైతుకి కూడా ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి 24 గంటలు కొన్ని సందర్భాల్లో 6-7 గంటల్లోనే డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఈ దేశంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనే విషయాన్ని గమనిస్తూ మరి ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలని 6,200 కోట్ల రూపాయలని రైతుల ఖాతాలకి జమ చేశాం. ఏదైతే టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో దాన్ని మరో 6 నెలలు అంటే మార్చ్ 2025 వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రతిపాదనని మంత్రిమండలి పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం ఆకలి తీర్చే కార్యక్రమం ఒక సింగపూర్తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు సింగపూర్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును పరిశీలించింది. షాబాద్ రైతు దీక్షా సభలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయని తెలిపారు. 10 నియోజకవర్గాల్లో 2025లోనే ఉప ఎన్నిక రాబోతుందన్నారు. ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరబోతుందని జోష్యం చెప్పారు కేటీఆర్. 360 రోజులు జైల్లో పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి. రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దన్నినందుకు కేసులు పెట్టాలి. ఓట్లప్పుడే సురుకు పెట్టాలి. మళ్ళా ఓట్లకు వస్తారు. ఎక్కువ దూరం లేదు, చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసి గెలిపించిర్రు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో గాని రేవంత్ రెడ్డి సంకలతో వచ్చింది. ఇప్పుడు ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినట్టు. ఎవరు అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి. రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దన్నినందుకు కేసులు పెట్టాలి. ఓట్లప్పుడే సురుకు పెట్టాలి. మళ్ళా ఓట్లకు వస్తారు. ఎక్కువ దూరం లేదు, చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసి గెలిపించిర్రు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో గాని రేవంత్ రెడ్డి సంకలతో వచ్చింది. ఇప్పుడు ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినట్టు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు? నువ్వు ఇచ్చిన మాట ఒక్కట నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది? ఈ సంవత్సరంలో ఉన్నది వీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళే మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకెళ్ళినా, అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు పోమంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డే కాదు, నేను కూడా చెప్తున్నా, 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరపున, ఆడబిడ్డల తరపున, పేద ముసలి వాళ్ళ తరపున కొట్లాడుతూనే ఉంటాం. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదాం, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కోదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు గిన్న రుణమాఫీ అయిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం మీద చెప్పిన. కానీ మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏ నియోజకవర్గం అయినా సరే డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% గిన్న రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా
బ్యాక్ టు న్యూస్. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధి పూర్తిగా ఆగమైపోయిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు సైతం పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆయన మండిపడ్డారు. ఎన్ఆర్ఈజే సంబంధించిన సీసీ రోడ్లు శంకుస్థాపనలు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మరి దీనికి వచ్చేసిన మా తండావాసులందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మరి పల్లెలు ఆగమైపోయినాయి. గతంలో ఏ పల్లెకు పోయినా ఏ పట్టణానికి పోయినా ఒక పద్ధతి, ఒక అధికారులది, మరి ఆ గ్రామము పరిశుభ్రత గురించి కానీ, ఆ గ్రామ సర్పంచ్ కానీ, ఆ గ్రామ ఉప సర్పంచ్ కానీ, మరి విలేజ్ సెక్రటరీలు కానీ అనునిత్యము గ్రామ. కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కామ్లు బయటకు రాబోతున్నాయని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 24 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత నిద్రపట్టక ఏది పడితే అది చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్తారు? ఏకకాలంగా నువ్వే మన ఈ మధ్య ఒప్పుకున్నాం, మేము 10 సంవత్సరాలల్లా రైతులకు అన్ని రకాలుగా 85,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పి అన్ని కలిపి మేము ఒక్క సంవత్సరంలోనే రైతుకు 50,000 కోట్ల పైచిలకు రుణమాఫీయే కాకుండా రకరకాల స్కీమ్ల ద్వారా ఇచ్చినాం. ఓన్లీ రుణమాఫీయే మేము దగ్గర 24 లక్షల మంది రైతులకు 21,000 కోటి మేము ఏకకాలంగా ఇచ్చినాం. మీరు ఇచ్చింది మిత్తి మాత్రమే. ప్రతి సంవత్సరం 5,000 రైతు బంధు కింద ఇచ్చారు. మేము ఆల్రెడీ రైతులకు చెప్పినాం, రైతు భరోసా అనేది ఎవరైతే రైతులు పొలం చేసుకుంటారో వాళ్ళకి. కుల సర్వే అప్లికేషన్ల సమాచారం ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేకుండా చేశారని విమర్శించారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 90 లక్షల మందికి సంబంధించిన అంశం చర్చకు రాదు. ఇందులో అర్హత ఉండి 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కావాలి, నాకు అర్హత ఉంది, ఈ ప్రభుత్వం ఇస్తలేదని నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త. వాళ్ళందరికీ జనవరి 26 వరకు ఇవ్వాలి. అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరిగే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను. రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు. దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే సహించేది లేదని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉందని, వచ్చేది బీసీ రాజ్యమేనని ఆర్ కృష్ణయ్య అన్నారు. మేధావులు బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీ వాదం అంత బలంగా గ్రామాలకు రాకింది. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, అన్న బీసీ వాదం గ్రామాల్లో బలంగా ఉంది, ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల కోసం తెగించి పోరాడే సమయం ఆసన్నమైందని చెప్పి మేము అందుకు సిద్ధంగా ఉన్నాం. ఊళ్ళో టెంట్లు వేస్తాం, కులాల వారిగా టెంట్లు వేస్తాం, వృత్తుల వారిగా టెంట్లు వేస్తాం, బీసీల వారిగా టెంట్లు వేస్తామని చెప్పి నిరాహార దీక్ష చేస్తాం, సత్యాగ్రహాలు చేస్తాం. తెలంగాణ ఉద్యమంకి అంటే డబుల్గా మేము ఉద్యమం చేస్తాం. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తాండాలో బిలాదాకల భూములను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. గిరిజనుల భూములను వారికి కాకుండా చేస్తున్న శక్తులపై పోరాటం కొనసాగుతుందంటూ స్థానిక ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. వెంటనే వెలిమెల గ్రామం సర్వే నంబర్ 434లోని మిగులు భూములలో ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వే నంబర్ 434 చుట్టూ 9వ తేదీన లేని గోడలు సంక్రాంతి సెలవుల్లో ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కట్టిన గోడల్ని వెంటనే అక్రమంగా కట్టిన గోడల్ని వెంటనే అక్రమ పట్టాలు
అక్రమ పట్టాలు నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటైన సందర్భంగా ఎంపీ అరవింద్ అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పసుపు బోర్డు అభివృద్ధికి నిధుల కోసం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యి కలిశారు. నిధుల కోసం కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. పసుపు బోర్డు అభివృద్ధి లక్ష్యంగా ఎంపీ అరవింద్ కీలక అడుగులు వేస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఎంపీ నిరంతరం శ్రమిస్తున్నారు. మాసబ్ ట్యాంక్ పిఎస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించారు. గంటపాటు కౌశిక్ రెడ్డిని విచారించిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఫిర్యాదు చేయడానికి వెళ్తే కేసులు పెట్టారన్నారు. పండుగ రోజు దొంగల అరెస్టు చేసి తీసుకుపోయారని ఆరోపించారు. మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు అడిగారని, అడిగిన ప్రశ్నలే అడిగారని, అన్నిటికీ సమాధానం చెప్పానని కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇన్వెస్టిగేషన్ కి పూర్తి సహకరిస్తా. ఖచ్చితంగా వాళ్ళు ఏది అడిగితే దానికి జవాబు. వాస్తవంగా చెప్పాలంటే అసలు నేను అన్నది కూడా ఏమీ లేదు. బట్ ఎనీవేస్ నేను బయటికి వచ్చిన తర్వాత మాట్లాడతా. జస్ట్ గుంటూరు మున్సిపల్ కమిషనర్ మేయర్ మధ్య వివాదం కొనసాగుతుంది. కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చు పెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందనే కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా, ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా, ఆయన కార్యాలయ అధికారికి కూడా మేము ఈ సమాచారం అందించి మేము ఈ లెటర్ వారికి ఇవ్వటం కూడా జరిగింది. నేను ఒకటి చెబుతా ఉన్న కమిషనర్ గారు నిన్నే చూశా. ఆయన మాట్లాడుతున్నటువంటి పత్రికా సమావేశంలో గౌరవ సభ్యులు అసందర్భముగా, సందర్భము లేకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా బొడమేరు వాగులో మీరు ఎన్ని డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీరు విజయవాడ బొడమేరు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్. కడప జిల్లాలో టీడీపీ నేతల మధ్య కుమ్ములాట తారాస్థాయికి చేరింది. హద్దులు మీరి మరీ టీడీపీ లీడర్లు రెచ్చిపోతున్నారు. తమ నియోజకవర్గాలు దాటి మరీ ఇన్ఛార్జీలు దందాలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ఇసుక టెండర్లను అడ్డుకొని బీటీక్ రవి అనుచరులు హంగామా చేశారు. మైనింగ్ శాఖ ఆఫీస్ తలుపులు వేసి ఎవరూ టెండర్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. పులివెందులలో రేషన్ షాపుల కోసం ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులపై దాడి చేసేందుకు యత్నించారు. పరీక్ష రాస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వర్గీయుడి కిడ్నాప్ కు యత్నించారట్టుగా తెలుస్తోంది. నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 3 డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా సరైన రీతిలో నామినేషన్ పర్వం జరగడం లేదని భూమా అఖిలప్రియ వర్గం నిరసన తెలిపింది. భూమా జగత్ విఖ్యాత రెడ్డిపై సొసైటీ అధ్యక్షుడిగా పాలకవర్గం అనర్హత వేటు వేయగా ఆయన న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక డైరీ వద్ద నామినేషన్ల ప్రక్రియపై భూమా అఖిలప్రియ వర్గం నిరసన తెలుపుతుండటంతో నామినేషన్ల ప్రక్రియను విజయ డైరీ ఎండీ వాయిదా వేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యతో నామినేషన్ల ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే నామినేషన్ల తేదీలు మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు. విజయ డైరీలో 3 డైరెక్టర్లకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కానీ ఎన్నికలు సక్రమమైన ఎన్నికలు కాదు. యాజమాన్యం ఎవరైతే చైర్మన్, డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా జరగని ఎన్నికలు కూడా జరిపినట్టు రికార్డు రాసుకొని అప్రజాస్వామికమైనటువంటి ఎన్నికలు జరుపుతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు జరిగే డైరీ ఎన్నికల్లో డైరెక్టర్ల ఎన్నికలు కూడా అదే విధంగా జరిగే పరిస్థితి ఉంది. ఇటువంటి అవకతవకలు జరిగే ఎన్నికలు పాలకేంద్రానికి అవసరం లేదు. రైతులకు, పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎన్నికల ద్వారా అన్యాయం జరగబోతా. ఎన్నికలు సక్రమైనవి కాదు. ఎందుకంటే సక్రమైన రైతుకు, పాడి రైతుకు ఎవరికి ఓటు హక్కు లేదు. ఎవరో ఇంట్లో కూర్చున్న వాళ్ళకంతా ఓట్లు ఉన్నాయి, కానీ సక్రమైన రైతుకు ఎవరికి ఓటు హక్కు లేదు. కాబట్టి ఈ ఎన్నికలన్నీ
వాయిదా వేసేసి సక్రమైన రైతులకు పాడి రైతులకు ఓటు హక్కు కల్పించి సక్రమైన మార్గంలో ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నాను. కర్ణాటకలో వరుస దోపిడీలు హడలెత్తిస్తున్నాయి. బీదర్ ఘటన మరవక ముందే మరో చోరీ జరిగింది. మంగళూరులోనే ఉల్లాల్ కేసీ రోడ్డులో కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగులను గన్తో బెదిరించి ట్రెజరీలోని నగదు బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. 15 కోట్ల నగదు 5 లక్షల విలువైన నగలతో పరారయ్యారు. బ్యాంక్ లంచ్ టైంలో దోపిడీ జరిగింది. 5గురు దొంగలు చోరీకి పాల్పడ్డారన్న ఉద్యోగులు బీహార్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగులు ఫియాట్ కారులో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పర్మిషన్ లేకుండా కొత్త సినిమాలను ప్రైవేటు బస్సులు, ప్రజా రవాణా వాహనాలు, లోకల్ కేబుల్ ఛానల్స్ లో ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్డీసీ దిల్ రాజు హెచ్చరించారు. అనుమతి లేకుండా చాలా సినిమాలు ప్రదర్శిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. 2024 ఏడాదికి గాను క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును చెస్ విభాగంలో డి గుకేష్, షూటింగ్ విభాగంలో మను భాకర్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్లు అందుకున్నారు. తెలుగు అథ్లెట్లు జ్యోతి, ఎర్రాజీ, దీప్తి, జీవాంజీల అర్జున్ అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు చికిత్స కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు ఐసీయూలోనే అతనికి వైద్యం అందించనున్నారు డాక్టర్లు. సైఫ్ కు 5 గంటల పాటు మేజర్ ఆపరేషన్ జరిగింది. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. 20 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రభాదేవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. कल रात में एक्टर के साथ जो इंसिडेंस हुआ है उसमें एक एक्यूज एक्टर के घर पे गया था, ऐसा इन्वेस्टिगेशन में पता चला है. एक्यूज फायर एस्केप यूज करके इनके घर पे गया था, ये भी पता चला है. अभी तक के इन्वेस्टिगेशन में ये एक चोरी का अटेम्प्ट था, ऐसा हमारे इन्वेस्टिगेशन में निष्पन्न हुआ है. एक्यूज को जल्दी अरेस्ट करने की कोशिश हमारी चल रही है और एक बार एक्यूज अरेस्ट हो जाता है तो उसके बाद आगे के डिटेल्स ये हम आप పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్ తగిలింది. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులు దోషులుగా తేలారు. 14 ఏళ్లు ఇమ్రాన్ ఖాన్ కు ఆయన భార్య బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అల్ ఖాదిర్ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దంపతులను కోర్టు దోషులుగా తేల్చింది. అడియాలా జైల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ తుది తీర్పును న్యాయమూర్తి నాజిర్ జావేద్ రానా వెల్లడించారు. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్లు 7 ఏళ్లు జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. ఇదే సమయంలో ఇమ్రాన్ బుష్రాకు 10 లక్షలు 5 లక్షల జరిమానా సైతం విధించింది. గతేడాది మే 22న అద్దె ట్రక్కుతో వైట్ హౌస్ పై దాడికి వెళ్లిన భారత సంతతి యువకుడు కందుల సాయి వర్షిత్ కు అక్కడి కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 2023లో భారత సంతతి యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడైన తెలుగు సంతతి వ్యక్తి 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ కు స్థానిక కోర్టు తాజాగా 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నాడీ భావజాలంతో వెళ్లి డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువకుడు యత్నించాడని పేర్కొన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజు, వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, డైరెక్టర్ ముంగి రాఘుపాల్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచి పెద్ద బాధ్యతను అప్పచెప్పారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మార్కెట్ను అభివృద్ధి వైపు నడుపుతానని, రైతులకు అండగా ఉంటానని తలారి మల్లేష్ ముదిరాజు హామీ ఇచ్చారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్.